ఈ దారి గుండా మనం లోపలికి వచ్చేసాము. ల్యాండ్ వచ్చేసి ఇదండి, మనకు 1 ఎకర్ సైట్ ఇది. దీంట్లో హాఫ్ ఎకర్ కూడా ఇస్తారు మనకు కావాలంటే. రైతు దగ్గరనే ఉంది. ఇది యాదవ్స్ ప్రాపర్టీ అండి. మనకు రైతు వచ్చేసి 80 lakhs చెప్తున్నారు, 80 లక్షల రూపాయలు చెప్తున్నారు. హాఫ్ ఎకర్ కూడా ఇస్తారు. హాఫ్ ఎకర్ కూడా 20 గుంటాస్, మనకు 40 lakhs చెప్తున్నారు హాఫ్ ఎకర్కి. ఇది బిట్టు. మనకు ఇది కొండపాక మండల్లో ఉంటుందండి సైటు. మంచి స్క్వేర్ బిట్టు. ఈ బిట్టు జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కరీంనగర్ హైవేకి. మనం చూసుకున్నట్టయితే ఆ వెనకాల వాల్ కనిపిస్తుంది చూడండి, ఆ వాల్ది ఫస్ట్ బిట్టు. ఇది సెకండ్ బిట్టు మాత్రమే, రెండో బిట్టే. మనకు అక్కడ ముందు పెట్రోల్ పంప్ కనిపిస్తుంది, అది ఫస్ట్ బిట్టు. ఇది సెకండ్ బిట్టు మాత్రమే. కాకపోతే మనం ఇట్లా తిరిగి రావాలి కాబట్టి 300 మీటర్ డిస్టెన్స్ పడుతుందండి. చూసుకున్నట్టయితే అక్కడ చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు, ఆ ఒడ్డు, అది హద్దులు. ఆ వెనకాల పెద్ద చెట్లు అవి. ఇటు చూసుకున్నట్టయితే ఈ రైట్ సైడ్ కూడా ఇవే హద్దులు అండి. ఇది మొత్తం హద్దులు. మంచి స్క్వేర్ బిట్టు. ఫామ్ హౌస్ పర్పస్ అయితే సూటబుల్ ల్యాండ్ అండి. ఏదైనా తోట పెట్టుకోవచ్చు. సాయిల్ మాత్రం రెడ్ సాయిల్ ఇది. మనకి ఇది షామీర్పేట్ 75 కిలోమీటర్ అండ్ జేబీఎస్ 90 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సైటు. మనకు ఇది కొండపాక మండల్, సిద్దిపేట డిస్టిక్ అండి. మనకు వెనకాల కూడా వాల్ ఉంటుంది. దీనికి పెట్రోల్ పంప్ సంబంధించిన వాల్ ఉంటుంది. ముందు భాగంలోనేమో రోడ్డు ఉంటుందండి. బిట్ అయితే ఎక్సలెంట్ బిట్టు, చాలా బాగుంటుంది. 20 గుంటలు అయితే 40 లక్షలు అంటున్నారు. 1 ఎకర్ అయితే మనకు 80 lakhs చెప్తున్నారు, 80 లక్షల రూపాయలు చెప్తున్నారండి. ఇది హైవేకి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇట్లా చూసుకున్నట్టయితే ఫస్ట్ సెకండ్ బిట్టే అవుతుంది, కానీ ఇట్లా తిరిగి రావాలి మనం. బిట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకైతే ఎక్సలెంట్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు అండి. ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. లోపలికి రావడానికి 1 minute కూడా పట్టదు మనకి. ఇది బిట్. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు పైన ఉన్న నంబర్కి కాల్ చేయగలరు. జై శ్రీరామ్.